ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతిరేఖలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫిట్నెస్ ట్రైనర్ శ్రీ యూసుఫ్ బాషా గారితో పరిచయం ఉంటారు. అలాగే పత్రికా సమాచారం ప్రకటనలు ఉంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు. రోజువారీ కసరత్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫిట్నెస్ ట్రైనర్ శ్రీ యూసుఫ్ బాషా గారితో పరిచయం. ప్రజలందరిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక అభిలాష చాలా బాగా పెరిగింది. గతంతో పోల్చినప్పుడు చూసినట్టయితే ప్రతి ఊర్లోనూ కనీసము వాకింగ్ చేసే వాళ్ళ శాతం మనం చూస్తుంటాము. అంటే హైవేల వెంబడి, అలాగే రోడ్ల వెంబడి ఎక్కడైనా గ్రౌండ్స్ ఉంటే గ్రౌండ్స్లోనూ వాకింగ్ చేయడం మనం చూస్తున్నాం. అయితే వాకింగ్ అనేటువంటిది మనకి ఫిట్నెస్ పెంచుకోవడంలో ఒక భాగమైతే, మరి కొంతమంది అనేక రకాల ఎక్సర్సైజ్ చేస్తూ మరింత గట్టిగా, అలాగే ఆరోగ్యంగా, మరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనిపించాలన్నటువంటి పద్ధతిలో కొన్ని ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ ఆరోగ్యాన్ని పెంచుకోవాలనేటువంటి పద్ధతి మంచిదే, కానీ ఈ ఆరోగ్యం పెంచుకునేటువంటి ప్రాసెస్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ యూసుఫ్ బాషా గారు. అయితే వారి నుంచి ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి బాషా గారు. నమస్తే సార్. నమస్తే. ఇంతకుముందు చెప్పినట్టుగా మన భారతదేశంలో, అలాగే చూసినట్టయితే మన కర్నూలు ప్రాంతంలో కూడా ఫిట్నెస్ పైన, అలాగే ఆరోగ్యం పైన చాలా వరకు అవగాహన కలిగి చాలామంది ఉదయాన్నే వాకింగ్ వెళ్ళడం మనం చూస్తున్నాం కదా, మన గ్రౌండ్స్లో చేస్తున్నాం. అవును సార్. అయితే ఈ అవగాహన సరిపోతుందంటారా, అయితే మనం ఇంకా కొంతమంది, అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి పర్వాలేదు, మన సొసైటీలో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందంటారా? చాలా అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేయాలంటే చాలామంది ఓన్లీ వాళ్ళకి ఏం తెలుసు అంటే ఓన్లీ యూత్ మాత్రమే ఫిజికల్ ఫిట్నెస్ చేయాలా, 40+, 50+, 60, 70 అట్లా వాళ్ళు అవసరం లేదు, వాళ్ళు సరదాగా తిని కూర్చోడం సరిపోతుంది అని అనుకుంటాం. కానీ అలా తప్పు. 5 సంవత్సరాల నుంచి ఆ శక్తి ఉంటే కనుక 60+, 70+ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎక్సర్సైజ్ చేయకుంటే కనుక మన శరీరానికి చాలా నష్టం ఉంది సార్. అయితే ఇప్పుడు మన అవుట్డోర్ స్టేడియంలో మీరు వెయిట్ లిఫ్టింగ్ ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు, అంటే అందరినీ చూస్తుంటారు. అవునవును సార్. అది పొద్దున్నే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు ఉంటున్నారంటారు? సార్ ఎక్కువ మంది వచ్చేసి దాదాపు 45+, 40+, అట్లా 50+, అంటే 45+ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి కూడా చాలామంది డాక్టర్ మీరు ఎక్సర్సైజ్ చేయాలా, అది చేయాలా, ఈ వాకింగ్ చేయాలా, రన్నింగ్ చేయాలా, కార్డి ఎక్సర్సైజ్ చేయాలా, బరువులు ఎత్తాలా అని చాలామంది డాక్టర్ల దగ్గర వెళ్ళిన తర్వాతనే వాళ్ళు సజెస్ట్ చేస్తేనే ఈ గ్రౌండ్కి రావడం జరుగుతుంది సార్. వాళ్ళు సొంతంగా రావడం అరుదు సార్. చాలామంది తక్కువ. కొంతమంది ఏంటంటే కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ పోలీస్ వాళ్ళు అట్లా లైక్ వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా స్టేడియంలో రావడం జరుగుతుంది సార్. అంటే మీరు చూసిన వాళ్ళలో దాదాపు ఎక్కువ శాతం మంది డాక్టర్ అడ్వైజ్ చేసిన మొదలు అవును సార్. అంటే ముందు నుంచి ఆరోగ్యం పైన అంత శ్రద్ధ పట్టట్లేదు. లేదు సార్. ఇప్పుడు ఎందుకు అట్లా అంటే ఇప్పుడు రీసెంట్గా మనకు 2-3 సంవత్సరాల వెనకాల కరోనా వచ్చింది. కరోనా టైంలో మనకి ఇప్పుడు మన ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి అప్పుడు తెలిసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు 2-3 సంవత్సరాల్లోనే ఇప్పుడు మనకి జనాలు ఈ ఫిజికల్ ఫిట్నెస్ సైడ్ చాలా ఆసక్తి చూపుతున్నారు సార్. అంటే ఇప్పుడు సాధారణంగా మన వాళ్ళందరూ కూడా పొద్దున్న వాకింగ్ ఎక్కువ చేస్తుంటారు. అవును సార్. అంటే మీరు చెప్పినట్టు 40-45 సంవత్సరాల పై వాళ్ళందరూ కూడా వాకింగ్ చేస్తుంటారు. అంటే రోజు వాకింగ్ చేయడం వల్ల మన బాడీకి కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటారు? సార్ ఇప్పుడు మామూలుగా మనకు సైన్స్ పరంగా తీసుకుంటే కనుక కనీసం మీరు బరువు లేదా ఎక్సర్సైజెస్ చేయాలని చెప్తారు. ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కనీసం 30 నుంచి 40 నిమిషాలు, 50 నిమిషాలు, 1 గంటను మీ శరీరాన్ని శక్తిని బట్టి మీరు వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయడం చాలా మంచిది అని అంటారు. కాబట్టి ఆ విధంగా చాలామంది జనాలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు సార్. అంటే శరీరంలో కదలికలు జరుగుతాయి సార్. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు ఇలా ఈ రకంగా ఎంచుకొని వాకింగ్, రన్నింగ్ ఎంచుకొని గ్రౌండ్కి రావడం జరుగుతుంది సార్. లేకపోతే పొద్దున్న లేచి నడిచేది కష్టం, చాలా కష్టం. శరీరంలో కదలికలు పెరుగుతాయి, ద్వారా మరి బ్లడ్ ప్రెషర్ అంటే రక్త ప్రసరణ తద్వారా రాబోయే
అనారోగ్యాలు మనం చేయొచ్చు. అవును సార్. కనీసం అంటే వాకింగ్ అయినా చేయాలి, ఖచ్చితంగా చేయాలి సార్. అయితే యూసఫ్ బాషా గారు మనం గమనించాం, కొంతమంది ఉదయం పూట చేస్తారు, మరి కొంతమంది సాయంకాలం పూట చేస్తారు, లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం 9కో 10కో లేచి చేస్తుంటారు. అంటే ఏదో వాకింగ్ లాంటిది, జాగింగ్ లాంటిది, ఏదైనా ఎనీథింగ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేది డిఫరెంట్ టైంలో ఇస్తుంటాం. కానీ ఏ టైంలో మనం చేస్తే మంచిది అంటారు? అంటే ఏ సమయంలో ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభిస్తే మంచిది అంటారు? సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మన పూర్వకాలం పెద్దలు దాదాపు 5ంటికి లేచి స్నానాలు చేసి అలా వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఉదయమే 5 నుంచి 7 గంటలకు మనకు ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, ఫ్రెష్ పొల్యూషన్ కాలుష్యం ఉండదు. కాబట్టి 5 to 7 లోపు చేసుకుంటే కనుక చాలా మంచి టైం సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి పొల్యూషన్ తక్కువ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో వెహికల్స్ ఎక్కువ సార్. ఉదయం 7-8 దాటితే కనుక కొన్ని వందల వెహికల్స్ వస్తాయి. కాబట్టి అప్పుడు ఎయిర్లో ఎక్కువ కాలుష్యం అయిపోతుంది. దానివల్ల మన శరీరానికి నష్టం సార్. ఉదయం 5 నుంచి 7 లోపల వాకింగ్, రన్నింగ్ చేసుకుంటే చాలా మంచిది సార్. ఆరోగ్య పరిరక్షణ కోసం చేస్తున్నాను. అవును సార్. పొద్దున్న 7 గంటల లోపల చేసుకుంటే మంచి వెహికల్ మూమెంట్ తక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు లక్షల వెహికల్స్ మనకి టౌన్లో తిరుగుతున్నాం సార్. 8 దాటిందంటే వెహికల్ మూమెంట్లు పెరిగిపోతుంది సార్. మనకేంటంటే ఎక్కువ ప్రధానమైనటువంటిది కార్బన్ మోనాక్సైడ్. అవును సార్. ఆ కార్బన్ కాకుండా ఆక్సిజన్ పీల్చుకోవాలంటే మనం డాక్టర్ చెప్తున్నాం. అవును సార్. ఆక్సిజన్ ఎక్కువ పీల్చుకోవాలంటే మంచి గాలి పీల్చుకోవాలి. ఉదయం కూడా మంచిది సార్. ఎందుకంటే మనం చూస్తున్నాం సార్, రాత్రి 10 వరకు కూడా వెహికల్స్ చాలా ఉంటాయి. చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. చాలా చూసుకోండి, తుక్కుపడిన ఆటోలు కూడా కర్నూలులో ఎన్ని ఉంటాయి. చాలా ఆటోలు ఉంటాయి, చాలా వెహికల్స్ ఉంటాయి. దానివల్ల పొగ ఎక్కువ రావడం వల్ల శరీరానికి నష్టం అయ్యే ఛాన్స్ ఉంది సార్. కార్బన్ మోనాక్సైడ్ లాంటి గాలి పెరిగిపోయి అవును సార్. అది మనం పీల్చడం వల్ల అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమైతుంది, ఎక్కువ సాధారణంగా మనం ఎక్సర్సైజ్ చేస్తే కనుక శరీరానికి డబుల్ ఆక్సిజన్ కావాలి సార్. మనం ఆ డబుల్ ఆక్సిజన్ మనము మంచి గాలి తీసుకుంటే కనుక ఓకే. ఇది కాలుష్యం కనుక లోపలికి వెళ్ళిపోతే మనకు శరీరానికి నష్టం. కాబట్టి మంచి గాలి ఉన్నప్పుడు 7 లోపు 7:30 లోపు ఎక్సర్సైజ్ ఫినిష్ చేసుకొని తర్వాత కార్యక్రమాలు యాజ్ యూజువల్గా చేసుకుంటే కనుక చాలా మంచిది. ఉదయం కూడా చాలా మంచిది. బాగుందండి. అంటే కొంతమంది ఓపిక ఉండేటువంటి వాళ్ళు మీరు చెప్పినట్టు మీ జిమ్కి వస్తుంటారు, అలాగే కొంచెం ఓపిక ఉండేవాళ్ళు జాగింగ్ చేస్తుంటారు, మరి కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు, కొంతమంది గేమ్స్ ఆడతారు. అయితే సాధారణంగా మనము డాక్టర్ అడ్వైజ్ చేస్తే అంటే ఎంతో కొంత ఆరోగ్యం దెబ్బతిని డాక్టర్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అంతే కదా. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు ఎక్సర్సైజ్ పక్క చూడరు, ఎవరు దాని గురించి పట్టించుకోరు సార్. మీరు చెప్పినట్టు ఒక రకంగా కొంత ఫిట్నెస్ తగ్గినప్పుడే డాక్టర్ దగ్గరికి పోతే ఎక్సర్సైజ్ చేయండి, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు. ఈ చేసేటప్పుడు 50 సంవత్సరాల పై వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అంటారు? 50 సంవత్సరాలు పైబడిన వారు వాళ్ళకి ఫస్ట్ సపోజ్ నా దగ్గర వచ్చారనుకోండి, మేము వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం. అంటే సార్ మీకేమైనా ప్రాబ్లం ఉందా, ఒబేసిటీ ఉందా, బీపీ, షుగర్ లెవెల్ అలా ఉంటే కనుక వాళ్ళకి తగిన జాగ్రత్త తీసుకుని వాళ్ళకి స్టార్టింగ్ బిగినర్స్కి ఎలా చేస్తామో ఆ విధంగా మేము ట్రైన్ చేస్తాం సార్. ఆ విధంగా ట్రైన్ చేసుకుంటూ వస్తే కనుక స్టెప్ బై స్టెప్ రావాలి. డైరెక్ట్ ఇప్పుడు 50+ వస్తే వాళ్ళు అతను ఏం తెలియకుండా చేయకుండా అది చేసి ఇది బరువులు ఎత్తండి, ఎగరండి, దుంకండి అలా చేపించడానికి వీలవ్వదు సార్. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ తీసుకోవాలి. కొంతమంది బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మొక్కల నొప్పితో వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్యాక్ పెయిన్తో వచ్చే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళందరినీ వాళ్ళ హిస్టరీ కనుక్కొని వాళ్ళు ఫిట్గా ఉన్నారా బరువులు ఎత్తడానికి, లేదా మనం ఫిట్గా చేపించాలా అంటే వాళ్ళ హిస్టరీ తీసుకొని చేయాల్సింది చాలా అవసరం ఉంది సార్. అంటే ఎవరికి ఎటువంటిది కావాలో మీరు అడ్వైజ్ చేస్తారు? ఖచ్చితంగా. అంటే సాధారణంగా మనకి ఒక ఎక్సర్సైజ్ ఒక ఫిట్నెస్ కోసం కావాలంటే రోజులో ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అంటారు. అది ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మంచిది సార్? ఇప్పుడు మీరు 50 సంవత్సరాలు పైబడిన వారికి అని చెప్పారు కాబట్టి 50 years పైన ఉన్న వాళ్ళు వచ్చిన టైము కనీసం ఒక 50 నిమిషాలు టార్గెట్ పెట్టుకోవాలి సార్. ఆ 50 నిమిషాలలో ఒక వార్మప్ ఉంటుంది సార్. వార్మప్ చేసిన తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళాలి. గ్రౌండ్లో ఒక 1/2 kilometer 1 kilometer స్లోగా రన్నింగ్, వాకింగ్ అలా చేసుకున్న తర్వాత మిగిలిన 30 minutesలో ఎక్సర్సైజ్ చేయాలి సార్. 20 minutes వాకింగ్ వార్మప్ అంతా అయిపోయిన తర్వాత మిగతా 30 minutesలో ఎక్సర్సైజ్ సైడ్ రావాలి. ఎక్సర్సైజ్ సైడ్ వచ్చేసి 20 to 25 minutes దాకా బరువులు ఎత్తడం, అంటే ఎక్సర్సైజ్ ఒక 10 నిమిషం గ్యాప్ తీసుకుని ఆ విధంగా మనం ఎక్సర్సైజ్ చేపించుకుంటూ వెళ్ళిపోతా అంటే 25 minutes ఎక్సర్సైజ్ చేపిస్తే చాలు సార్. మిగతా 5-10 నిమిషాలు లైక్ వామ్ డౌన్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ అలా ఆ విధంగా అబ్డమిన్స్, బ్యాక్ ఎక్సర్సైజ్ చేపిస్తే కన్నా చాలా మంచి రిజల్ట్ ఉండే ఛాన్స్ ఉంది సార్. ఇప్పుడు వార్మప్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే ప్రారంభం అయితే అంటే
సివియర్ ఎక్సర్సైజ్ ప్రారంభించే ముందు శరీరం వేడెక్కడం కోసం చేసేటువంటిది వామ్ ఎక్సర్సైజ్. అవి ఎటువంటివి చేస్తే మంచిది అంటారు? సార్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ చేయడానికి ఖచ్చితంగా రన్నింగ్ చేయాలా. శరీరం వేడెక్కాలంటే జనరల్ వార్మప్ చేయాలి సార్. జనరల్ వార్మప్ మీన్స్ మజిల్స్ని వార్మప్ చేయడం. మజిల్స్ వార్మప్ చేయాలా. మజిల్స్ని వార్మప్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం అంటే బరువులు ఎత్తడం మొదలు పెట్టాలి. ఆ తర్వాత బరువులు ఇప్పుడు సపోజ్ మనకి టైం అవుతుంది 15 నిమిషాలు 10 నిమిషాలు ఉంది అంటే కనుక ఎక్సర్సైజ్ క్లోజ్ అయిపోయిన తర్వాత వార్మ్ డౌన్ ఉంటుంది సార్. వార్మ్ డౌన్ 100కి 100% సార్. వార్మ్ డౌన్ చేసిన వెంటనే ఇంటికి వెళ్ళాలి సార్. లేదంటే కనుక అలా డైరెక్ట్ వెళ్ళిపోవడం చాలా అది పద్ధతి కాదు సార్. అదే వార్మప్ ఉంటుంది, ఎక్సర్సైజ్ మొదలుపెట్టే ముందర వార్మప్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఆపే ముందర వార్మ్ డౌన్ ఉంటుంది. ఆ రెండు చేస్తేనే అది కరెక్ట్ ఎక్సర్సైజ్. మజిల్స్ అన్ని కూడా ఫిట్గా ఉంటుంది సార్. అంటే అప్పుడు హై లెవెల్లో బ్లడ్ ప్రెషర్ హై లెవెల్ వెళ్ళిపోతుంది. దాంట్లో మళ్ళీ బ్లడ్ ప్రెషర్ డౌన్ చేసి నార్మల్ స్టేజ్లో పెట్టి వాళ్ళకి ఇంటికి పంపించడం జరుగుతుంది సార్. మీరు అంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, మళ్ళీ దాన్ని తగ్గించుకొని మళ్ళీ వెళ్ళాలన్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది సార్. భాష గారు సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొంతమంది పెద్ద వాళ్ళు కొంచెం వయసు ఉన్నటువంటి వాళ్ళే ఇంట్లో జిమ్స్ పెట్టుకొని చేయడం ద్వారా కొన్ని సందర్భాల్లో మరణించడం కూడా చూస్తున్నాం. అవును సార్. అంటే ఇటువంటి ప్రాణాంతక అంటే ఎక్సర్సైజ్ అనేటువంటిది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడం కోసం మనం జీవించే విధానంలో కాళ్ళు చేతులు కానీ నొప్పులు కానీ ఏదైనా పట్టేయడం లాంటివి కానీ సయాటిగా పెయిన్ కానీ రాకుండా మనం చేసేది. కానీ కొంతమంది ఈ ప్రాసెస్లో భాగంగా మరణిస్తుంటారు. మనకి చూస్తున్నాం, మనం పేపర్లో చూస్తున్నాం. అంటే ఎక్సర్సైజ్ చేస్తూ హార్ట్ అటాక్ రావడం, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తే అక్కడ ఎక్కడ కుప్పకూలిపోవడం అనేటువంటి జరుగుతుంటాయి. ఇవి ఎందుకు జరుగుతుంటాయి అంటారు? సార్, ఇప్పుడు మెయిన్ దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక, ఇప్పుడు సపోజ్ ఒక 50+ ఒక మనిషిని తీసుకుంటే అతను జిమ్ ఇంట్లో ఇన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అతనికి నాలెడ్జ్ ఉంటే కనుక ఎక్సర్సైజ్ చేయాలి సార్. సపోజ్ ఒక ఎక్సర్సైజ్ బ్యాక్ స్క్వాట్ చేస్తున్నాం అనుకోండి, బరువు వెంటనే పెట్టుకుని కూర్చొని లేయడం బ్యాక్ స్క్వాట్ సార్. అలా వెంటనే పెట్టుకుని కూర్చొని సపోజ్ లైట్ వెయిట్ ఉంటే ఒక హెవీ వెయిట్ పెట్టుకుని కూర్చొని లిఫ్ట్ చేయడానికి ఒక వెంటనే ఒక మనిషి కావాలి. అంటే ఐ మీన్ కోచ్. ఆ కోచ్ లేకుండా చాలామంది అవసరం లేదు, మనం సొంతంగా చేసుకుందాం అలా ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ క్రాంప్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళకి షోల్డర్ పెయిన్, ప్రాపర్ పోజ్ ఉండదు, ప్రాపర్ ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలని నాలెడ్జ్ ఉండదు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ ప్రాపర్గా నాలెడ్జ్ తీసుకొని అలా వాళ్ళు నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు ఇంట్లో జిమ్ములు పెట్టుకోవడం చాలా మంచిది సార్. అయితే భాష గారు మరొక ముఖ్యమైనది ఏంటంటే వీటిలో నీళ్లు తాగడంలో కూడా సమస్య ఉంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక్కోసారి నీళ్లు తాగడం వల్ల కూడా మనిషి ప్రాణాంతకమైనటువంటి అవకాశం ఉంది అంటారు. అంటే ఏ సందర్భంలో అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగాలి సార్? ఎక్సర్సైజ్ చేసే మధ్యలో వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే శరీరంలో డీహైడ్రేషన్ అయిపోతుంది సార్. ఇప్పుడు మనకి స్వెట్ వల్ల మన ఇంట్లో ఉన్న చెమట కడుతుంది కాబట్టి ఆ విధంగా చెమట కాకుండా మనకు మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ తాగాలి సార్. ఆ వాటర్ తాగడం వల్ల మనకి మళ్ళీ ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. అంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ సార్. మనకి వాటర్ వితౌట్ వాటర్ తాగకుండా ఎక్సర్సైజ్ చేయడం చాలా తప్పు సార్. అంటే కొన్ని సందర్భాల్లో సివియర్ ఎక్సర్సైజ్ చేసి వెంటనే నీళ్ళు తాగడం ఉంటుంది కూడా, అంటే బీపీ రైజ్లో ఉండగా నీళ్ళు తాగడం కూడా ప్రాణాంతకంగా ఉంటుందని అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుంటారు. అంటే అతను సపోజ్ ఆ సిచ్యువేషన్ ఎందుకంటే రాత్రి త్వరగా పడుకోకపోవడము, నిద్ర లేకుండా డైరెక్ట్ రావడము, అదే బాడీని ఇబ్బంది పెట్టి ఉదయం లేవడము, ఆ విధంగా చేస్తే ఆ రకంగా చాలా ఇబ్బంది పడుతుంది సార్. సపోజ్ కొంతమంది నైట్ డ్యూటీ, ఇప్పుడు ఐటీ వాళ్ళు చూసుకోండి, ఐటీ వాళ్ళు నైట్ 1-2 గంటల ఆ సమయంలో వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు అనమాట. అలా డ్యూటీ చేస్తూ ఉదయం మళ్ళీ అలారం పెట్టిన 5ంటికి లేచి మళ్ళీ వాళ్ళు వెంటనే మళ్ళీ హెవీ వెయిట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంటే శరీరం సహకరించగా సరిగా నిద్ర ఉండగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సార్. దానివల్ల ఏమవుతుందంటే బాడీ సహకరించకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు సార్. హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ విధంగా వాళ్ళు హార్ట్ అటాక్ లేకపోతే వేరే క్రాంప్స్ రావడం, మజిల్స్ పట్టేయడం, ఆ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది సార్. సో కాబట్టి కొంచెం అంటే ఇక్కడ మీరు చెప్పదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది ఇళ్లలోనే ఈ జిమ్ ఏర్పాటు చేసుకుంటారు సార్. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అది వాళ్ళు సొంతంగానే ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అంటే ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఒక ట్రైనర్ని పెట్టుకోవడం మంచిది అంటారు.
సార్ 100కి 100% ట్రైనర్ పెట్టుకోవాలి సార్. వితౌట్ అదే గురువు లేని విద్య బుద్ధి విద్య అంటారు కదా సార్, ఇది కూడా ఇలానే ఖచ్చితంగా ట్రైనర్ పెట్టుకుంటే కనుక అతను ఒక ప్లాన్ చేస్తాడు అనమాట. ఈరోజు ఏం ఎక్సర్సైజ్ చేయాలా, ఈ 1 వీక్ 1 మంత్ ప్లాన్ తీసుకొని ఆ విధంగా వాళ్ళకి ట్రైన్ చేస్తాడు అనమాట. అతను ఇంకోటి ఏంటంటే సార్, అతనికి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వార్మప్, జనరల్ ఎక్సర్సైజ్ లైక్ అలా ఎక్సర్సైజెస్ అలా అజెటిస్ మెకానిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఖచ్చితంగా అండర్ కోచ్ కింద ఈ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. అయితే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫిట్నెస్ ట్రైనర్ని కూడా ఎంపిక చేసుకుంటుంటారు. అవును. ఆ ఎంపిక చేసుకోవడంలో ఎట్లాంటి వాళ్ళని మనం ఫిట్నెస్ ట్రైనర్స్ సార్, ఫిట్నెస్ ట్రైనర్ ఎంపిక చేసుకోవడం అంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను సొంతంగా ట్రైన్ అయి ఉండాలి. అతను సొంతంగా బాడీ పెంచి బాడీ ఫిజికల్గా ఫిట్గా ఉండాలా. అతను ప్రాక్టికల్గా చేసి మినిమం 6 years ఎక్స్పీరియన్స్, 4 to 8 years లేదా 6 years లేదా 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫిట్నెస్ ఫీల్డ్లోకి వచ్చి ఆ విధంగా వాళ్ళకి పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వడం చాలా సులువు అవుతుంది సార్. అంటే దీంట్లో ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నాయంట? ఉంది సార్, ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి. సపోజ్ మా వెయిట్ లిఫ్టింగ్ తీసుకోండి. మా వెయిట్ లిఫ్టింగ్లో చాలామంది వెయిట్ లిఫ్టింగ్ ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి ట్రైన్ అవుతాం కాబట్టి వాళ్ళకి తెలుసు మనం మజిల్స్ ఎప్పుడు ఎట్లా ఫోర్స్, స్ట్రెంత్ అండ్ కండిషన్ ఎలా ఉంటుంది, మనిషికి ఎలా ఉంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్గా చేసి ఉంటారు. కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు కానీ జనరల్ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు కూడా నాలెడ్జ్ ఉంటుంది. కానీ వాళ్ళు సొంతంగా సపోజ్ మజిల్ని ఎక్సర్సైజ్ ఎలా బిల్డప్ చేయాలా, ఎలా చేయాలనేది వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టుకోవడం చాలా మంచిది సార్. ఇంకోటి ఏంటంటే క్రీడాకారులు ఎవరైనా కానీ వాళ్ళు ఫిట్నెస్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు సొంతంగా వాళ్ళు సెల్ఫ్గా ట్రైన్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ వాళ్ళను కోచ్గా పెట్టుకుంటే చాలా మంచిది సార్. ఎందుకంటే వాళ్ళు ఒక కోచ్ దగ్గర నేర్చుకొని ఉంటారు కాబట్టి, క్వాలిఫైడ్ కోచ్ దగ్గర నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళని పెట్టుకుంటే చాలా చాలా మంచిది సార్. అంటే మీ శిక్షణ ఇచ్చేది ఫిట్నెస్ ట్రైనర్గా శిక్షణ మనం తీసుకునేటప్పుడు ఏ అంశాలను బోధిస్తారు? ఎందుకంటే దాన్ని బట్టి కదా మనము ట్రైనింగ్ ఇవ్వాల్సిన కూడా దాంట్లో ఏమి అంశాలు? ఇప్పుడు అంశాలు అంటే కనుక సపోజ్ ఫిట్నెస్ వచ్చేసి యూత్ వాళ్ళు ఉంటారు, 40+, 50+ కొంత ఆ విధంగా ఉండేవాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకి ఎట్లా చేయాలి, ఇప్పుడు 5th క్లాస్ స్టాండర్డ్ స్టూడెంట్స్కి అతనికి ఏమి ఇంపార్టెంట్, ఏం ఎక్సర్సైజ్ చేయాలి అది మనకు తెలుసు కాబట్టి మనం అతను ట్రైన్ చేస్తాం. దాని తర్వాత ఇప్పుడున్న యూత్ చాలామంది ఎట్లా పడితే అట్లా ఎక్సర్సైజ్ చేస్తుంటారు. వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్గా ట్రైన్ అవ్వాలా, చేయాలా, టైంకి రావాలి, టైంకి ఎక్సర్సైజ్ చేసుకోవాలా. యాక్టివిటీ పరిస్థితుల్లో 6 daysకి 6 days ఎక్సర్సైజ్ చేయాలా, సండే రెస్ట్ తీసుకోవాలా. అలా ఆ విధంగా వాళ్ళకి మేము 2 సిట్టింగ్ వచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్తూ సండే రెస్ట్ ఇవ్వాలంటారు. అంటే మనం కూడా రోజు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మనం మామూలుగా ఆరోగ్య పరిరక్షణ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఆరోగ్య పరిరక్షణ చేసేవాళ్ళు కూడా ఆదివారం పూట రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. వారంలో ఒక రోజు ఏదో ఒక రోజు రెస్ట్ ఉంటే రెస్ట్ 100% తీసుకోవాల్సి ఉంటుంది. వితౌట్ రెస్ట్ తీసుకోకుండా అది చాలా నష్టం సార్. రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది వారంలో ఒక రోజు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఫిట్నెస్ ట్రైనింగ్లో హెల్త్ ఇష్యూస్ కూడా మీకు కొంత ట్రైనింగ్లో తెలియజేస్తాం. అంటే బాడీ గురించి, బాడీ నిర్మాణం గురించి, మన శరీర నిర్మాణం గురించినటువంటి విషయాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు బాడీ నిర్మాణం ఇప్పుడు దాదాపు కొంతమంది యూత్ అంతా ఒబెసిటీతో సఫర్ అయిపోతారు సార్. వాళ్ళ శరీరాకృతి ఎట్లా ఉంది, కొంతమందికి తిని కొద్దిగా కొంతమంది ఒబెసిటీ రావడం, స్టమక్ పెరిగిపోవడం, చెస్ట్ ఇట్లా కిందకి అలబడడం, అటువంటి వాళ్ళు మనము గెస్ చేస్తాం అనమాట. ఇతనికి ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళని ఈ విధంగా టీచ్ చేయాలి, ఈ విధంగా వెయిట్ లాస్ చేయాలా, ఈ విధంగా కార్డియో ఎక్సర్సైజ్ చేయాలా, తనకి ఏం డైట్ తీసుకోవాలా, అది ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలా, రెస్ట్ ఎంతసేపు, ఎక్సర్సైజ్ ఎంతసేపు అతనికి మనం సజెస్ట్ చేస్తాం. సజెస్ట్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ మొదలు పెడతాం. ఇంకా వయసు మీరేటువంటి వాడు అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఎట్లాంటి ఎక్సర్సైజ్లు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అవునవును సార్, కరికులం ఉంటాయి 100%. అయితే యూసఫ్ బాషా గారు, ఇప్పుడు మనం వయసు మళ్ళీ కొద్ది శరీరం స్వాధీనంగా ఉండాలి. 90 సంవత్సరాలు వచ్చినా కూడా మన పని మనం చేసుకోవాలి. ఇటువంటి వారు అంటే 60+ ఉన్నటువంటి వాళ్ళందరూ సార్ ఎలాగ ఫిట్నెస్ని సాధించాలంటే? ఫిట్నెస్ 60+ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనము
కూర్చోబెట్టుకుని ప్రశాంతంగా మాట్లాడాలి సార్. ఇప్పుడు 60+ ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకుంది, అతనికి మాట్లాడి మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీరు ఏ విధంగా టైం కేటాయిస్తారు, మీరు ఉదయం చేస్తారా సాయంత్రం చేస్తారా, మీ హెల్త్ హిస్టరీ ఏంటి, మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏదైనా సర్జరీ జరిగిందా, ఏదైనా లైక్ ఒబేసిటీ ఉందా, అట్లా ఆ విధంగా వాళ్ళ హిస్టరీ మొత్తం డీటెయిల్గా కూర్చొని వాళ్ళు ఫిట్గా ఉన్నారు ఈజ్ ఫిట్ ఫర్ గో టు ఎక్సర్సైజ్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలంటారు అంటే వాళ్ళు రోజువారీలో మనం అనుకున్నాం. అవును సార్. గేమ్స్ ఉన్నాయి, జాగింగ్ ఉంది, రన్నింగ్ ఉంది సార్. మనకి హై స్కూల్లో చెప్తారు కదా, హై స్కూల్లో చెప్పినప్పుడు మన ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటివి అంటే మనకి హై స్కూల్లో చెప్పినట్టుగా 1 2 3 4 అని చెప్తూ మనకి బాడీ మూవ్మెంట్స్ చేస్తుంటాం. అంటే ముందుకు ఉండడం, వెనక్కి ఉండడము, ఒకసారి చేతులు వెనక్కి తిప్పడము, పైకి తిప్పడము, కిందకి తిప్పడం, అంటే మన డ్రిల్లో భాగంగా చేసేటువంటి ఎక్సర్సైజ్ ఇవి కూడా చేయాలంటారు. ఏవి చేస్తే అంటే 50+ 60+ వాళ్ళు ఏది చేస్తే ఆరోగ్యంగా ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 60+ ఉన్న వాళ్ళకి వాకింగ్ జాగింగ్ చెప్పారు. వాళ్ళకి వాకింగ్ జాగింగ్ చేయించిన తర్వాత ఓన్లీ జనరల్ వార్మప్ చేయించి దాని తర్వాత అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయాలి సార్. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ బాడీలో గాలి తీసుకోవడం, రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంది, ఆ విధంగా అంటే ఐ మీన్ వాళ్ళు బాగా శ్వాస తీసుకుంటా లేదా, వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చెప్పిన జనరల్ వార్మప్లో చేస్తున్నారా లేదా, మధ్యలో ఏదైనా అలసిపోతున్నారా, లేదా మధ్యలో నాకు ఆ పెయిన్ ఈ పెయిన్ ఉంది అని ఏదైనా కంప్లీట్ చేస్తున్నారా, అలా చేయకుండా వాళ్ళకి ప్రాపర్గా మనము తీసుకొని దాని వాళ్ళ ఏదైనా తప్పులుంటే కరెక్షన్ చేసి జనరల్ కార్డియో ఎక్సర్సైజ్ చిన్న చేతులు 8 కౌంట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. చేతులు ముందుకు వెనుకలు చాపడం, మనం స్కూల్ లైఫ్లో మనకు డ్రిల్ మాస్టర్ స్కూల్లో పీటీ సార్ ఎలా చెప్పారో ఆ విధంగా వాళ్ళు చేసిన తర్వాత స్టిక్ ఎక్సర్సైజ్, స్టిక్ ద్వారా కొన్ని ఇట్లా ముందరికి ఫార్వర్డ్ బెండ్ అవడం, స్ట్రైడ్ ఎక్సర్సైజ్ కానీ స్టిక్తో లిఫ్ట్ చేయడం కానీ లైక్ ఆ ఎక్సర్సైజ్ తర్వాత ఇంకా ఏదైనా వాళ్ళకి మనం సరే హీజ్ ఫిట్ టు లిఫ్ట్ 1 kg డంబులా 2 kg డంబులా ఆ విధంగా డంబుల్స్తో లిఫ్ట్ చేయడం చిన్నగా మొదలు పెట్టాలి సార్. ఒక 1 kg సపోజ్ ఈరోజు మజిల్ ఎక్సర్సైజ్ చెప్పిస్తే నెక్స్ట్ డే కొద్దిగా లైట్గా పర్సెంటేజ్ తక్కువ చెప్పారు, 60% 70%. వాళ్ళు నెక్స్ట్ డే కొద్దిగా హెవీగా అలా మళ్ళీ నెక్స్ట్ డే అలా పర్సెంటేజ్ ప్రకారంగా వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఒక గ్రాఫ్లో ఎలా ఉంటుంది అప్ అండ్ డౌన్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఒక 5 to 10 years దాకా మళ్ళీ ఎక్కువ జీవించే ఛాన్స్ ఉంటుంది. అంటే క్వాలిటీ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎందుకంటే 10 years పెరుగుతుంది సార్. సాధారణంగా ఏంటంటే మనకి వయసు మళ్ళీ కొద్ది డిపెండెన్సీ పెరుగుతుంది. అవును సార్. అంటే ఎవడోళ్ళు పక్కన ఉంటే వాళ్ళ మీద చేసి నడవడము, అవును సార్, లేదంటే కర్ర పట్టుకుని నడవడము, అంటే మనం గతంలో చూసేవాళ్ళం. అవును సార్. మనకి దాదాపుగా 60-50 సంవత్సరాలు వస్తేనే 3వ కర్ర అంటాం, 3వ కాలు అంటాం, కర్ర పట్టుకుని నడవడం వస్తుంది. చూసినట్టయితే అట్లా పరిస్థితి అయితే లేదు. తమ పనులు చివరి రోజు వరకు చేసుకోవాలంటే మరి ఆహారం విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హెల్త్ ఈజ్ వెల్త్ సార్. అది ఎందుకంటే మన శరీరం బాగుంటే కనుక ఏదైనా సాధ్యమవుతుంది సార్. మనం శరీరాన్ని ఎట్లా మనము కాపాడుకోగలుగుతామో అది మొదటి నుంచి లాస్ట్ వరకు అదే మనకి అంటే శరీరం శ్వాస ఉన్నంత వరకు మనం ఎక్సర్సైజ్ చేస్తాం. శ్వాస మనకు అయిపోయిన వరకు కూడా ఎక్సర్సైజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ సార్. ఇన్ కేసు మనము ఎక్సర్సైజ్ చేయలేము రా బాబు, మనము లేలేము కూర్చోలేమంటే కనుక కనీసం చేతులు ఊపడము, తల ఊపడము, నడుము ఊపడము, కూర్చొని కొన్ని రకాల ఎక్సర్సైజ్లు ఉన్నాయి సార్. అంటే 60+ ఉన్నవాళ్ళు, నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు కూర్చొని కొద్దిగా బాగా త్రో చేయడం, హ్యాండ్స్ మూమెంట్, సింగిల్ హ్యాండ్ త్రో చేయడం, అలా కొన్ని ఎక్సర్సైజ్ ఉంది. అది మనం వాళ్ళకు సజెస్ట్ చేయొచ్చు సార్. వాళ్ళు ఖచ్చితంగా అది కూడా ఫాలో అయితే ఇంకా వాళ్ళు అంటే వాళ్ళకి మెంటల్లీ ఫీల్ అవుతారు సార్. ఇదేనా మనం కూర్చి మనకి ఇలా లేదామా పరిగెత్తలమా అనే ఉద్దేశంతో వాళ్ళు అలా ఫీల్ అయితే వాళ్ళు కాకుండా వాళ్ళకి త్రోస్ చేపించడం, అట్లా చిన్న ఎక్సర్సైజ్లు లైక్ నడుము తిప్పడం, నెక్ తిప్పడం, చేతులు ఇప్పడం, చిన్న డబ్బులు ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది సార్. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సార్ సాధారణంగా మనం చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. 50+ ఏ అవయవాల దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలంటారు ఎక్సర్సైజ్ చేసినప్పుడు? ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాం అనుకోండి. చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు ప్రాపర్గా లిఫ్ట్ చేయగలుగుతున్నారా లేదా, మనకి బెంచ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం ఎట్లా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాము, మనము మూమెంట్ ఎలా వెళ్తుంది, వెయిట్ ఎలా వెళ్తుంది, ఎల్బో కిందికి ఎలా డౌన్ వెళ్తున్నాయి, ఆ రకంగా మనము వాళ్ళని గమనిస్తూ వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ప్రాపర్గా ట్రైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కనుక వాళ్ళ ఆ శరీరంలో ఉన్న మజిల్స్ ప్రాపర్ వేలో మనం ట్రైన్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది సార్. ఎక్కువగా మోకాళ్ళు
అలాగే అన్ని బరువు మోసే సార్ అవయవాలు, అవునవును సార్. మోకాళ్ళు, అలాగే మడాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటారు. అవునవును సార్, 100%. ఎందుకంటే మనకి మడాలు ఏమవుతుందంటే ఇప్పుడు శరీరం మొత్తం డిపెండ్స్. మనం నిలబడాలంటే దాని మీద నిలబడాలి, మోకాల మీద నీ స్ట్రెంత్ చేసుకోవాలా. నీ స్ట్రెంత్ చేసుకోవాలంటే దానికి తగ్గట్టు మజిల్స్, చుట్టుపక్కల ఉన్న మజిల్స్, టెండన్స్ అన్నీ డెవలప్ చేసుకోవాలా. టై మజిల్ డెవలప్ చేసుకోవాలా. సపోజ్ క్వాడ్స్ మజిల్స్ కానీ, హామ్స్ట్రింగ్ మజిల్స్ కానీ ప్రతిదీ మనం డెవలప్ చేసుకుంటే కనుక ఒక మంచి ప్రాపర్గా నిలబడే ఛాన్స్ చాలా ఎక్కువ సార్. యూసుఫ్ బాషా గారు, మన కర్నూలు ప్రజలకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటారు? మన కర్నూలులో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి? ఈ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ కోసం పెంచుకోదలుచుకుంటే మన కర్నూలులో ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటో తెలియజేస్తారు. కర్నూలులో సిటీ సెంటర్లో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ అవుట్డోర్ స్టేడియం ఉంది సార్. దాంట్లో వాకింగ్ చేసుకోవడానికి చాలా చాలా మంచిగా ఉంది సార్. ఎందుకంటే స్టేట్లో ఎక్కడా లేదు ఆ అట్మాస్ఫియర్. మన కర్నూలు జిల్లాలో మాత్రమే, కర్నూలు స్టేడియంలో మాత్రమే అట్మాస్ఫియర్ ఉంది. కర్నూలు ప్రజలు దాన్ని ఇంకా అధికంగా జనాలు వచ్చి మనకి శరీరం కాపాడుకుంటే కనుక చాలా మంచిది సార్. కర్నూలు స్టేడియంలో కూడా జిమ్ ఉంది, రకరకాల గేమ్స్ ఉండే గేమ్స్ కోచ్లు ఉంటారు. అలాగే నేను వెయిట్ లిఫ్టింగ్ నేను ఉన్నాను, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్, అలా చాలా చాలా గేమ్స్ సంబంధించిన కోచ్లు ఉంటారు. కాబట్టి కర్నూలు ప్రజలు, మీరు మీ పిల్లలతో పాటు మీరు ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక 45 నిమిషాలు మీ శరీరానికి కేటాయిస్తే కనుక మనం కర్నూలులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా ఉంటారని నేను అనుకుంటున్నాను సార్. మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిమ్ ఉందని చెప్పారు. అవును సార్. అంటే జిమ్లో ఏ పరికరాలు ఉన్నాయి? దానికి ఎంట్రీ ఎవరైనా రావచ్చునా? అది ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? అవును సార్, కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిమ్ ఉంది. దానికి వచ్చేసి 800 రూపీస్ ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోవాలా. దాని తర్వాత నెల 300 రూపీస్ పే చేయాలి సార్. దాని తర్వాత మన జిమ్లో వచ్చేసి అన్ని రకాల ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పరికరాలు ఉన్నాయి. దానికి ఏం ప్రాబ్లం లేదు. మన స్టేడియంకి రండి, ఎక్సర్సైజ్ చేసుకుంటాం. ఎందుకంటే కర్నూలులోనే అతి తక్కువ ఫీజు మేమే ప్రొవైడ్ చేస్తాం. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళే తక్కువ ఫీజు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. అలాగే గ్రౌండ్ కూడా ఉంది, జిమ్ కూడా ఉంది, రెండు ఒకే చోట ఉండే కాబట్టి ప్రశాంతంగా చేసుకొని వెళ్ళిపోవచ్చు సార్. బాగుందండి యూసుఫ్ బాషా గారు. ఈ ఫిట్నెస్ పెంచుకోవడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి విషయాలు చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.